ఫ్రెండ్స్ మనందరం కల్కి మూవీ చూసినాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఫ్రెండ్స్ మనందరం కల్కి మూవీ చూసినాం. నాగేశ్వన్ డిడ్ వెరీ గుడ్ జాబ్. మూవీ చాలా బాగుంది అండ్ మనందరినీ వేరే ప్రపంచానికి తీసుకెళ్ళింది నాగేశ్వన్. అండ్ ఆ మూవీలో అబ్జర్వ్ చేస్తే కల్కి మూవీలో ఉండే ఆ వరల్డ్ని, కల్కి మూవీలో ఉండే ఆ ప్రపంచాన్ని అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడున్న ప్రపంచానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎస్కిన్ ఆ వరల్డ్ యొక్క వాతావరణం, ఎస్కిన్ ఆ వరల్డ్లో ఉన్న రిసోర్సెస్, వాటర్ కూడా అవన్నీ తీసుకెళ్ళి పైన కాంప్లెక్స్లో స్టోర్ చేసుకున్నాడు. సో దానివల్ల ఆ ప్రపంచంలో ఉండే జనాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. జస్ట్ బేసిక్ నెసెసిటీస్ లైక్ ఫుడ్ కానీ వాటర్ కానీ అవన్నీ ఏం కరెక్ట్గా దొరకవు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఉంటున్న ప్రపంచంలో అంత ప్రాబ్లం ఏం కాదు ఫుడ్ వాటర్ గురించి. సో ఈ కల్కి వరల్డ్ గురించి ఈ వీడియోలో కొంచెం ఇన్డెప్త్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఈ కల్కి వరల్డ్ గురించి ఇన్డెప్త్గా ఈ వీడియో తెలుసుకుందాం. సో వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకు మూవీలో ఒకే కాంప్లెక్స్ చూపించారు, కానీ నాగేశ్వన్ ఒక ఇంటర్వ్యూలో మొత్తం మూవీలో 7 కాంప్లెక్సెస్ ఉన్నాయని చెప్పాడు. అంటే దీని అర్థం ఎస్కిన్ ప్రపంచం మొత్తం, ఇప్పుడు మనకు మూవీలో చూపించిన కాంప్లెక్స్ మన ఇండియాలో ఉంది, అది మన కాశీలో ఉంది. అదే 7 కాంప్లెక్స్ 7 డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నాయని నాగేశ్వన్ చెప్పాడు. అంటే దీని అర్థం ఎస్కిన్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద దాడి చేసి అన్ని దేశాలని ఆక్రమించుకొని అన్ని దేశాల యొక్క ప్రకృతిని తీసుకెళ్ళి ఆ కాంప్లెక్సెస్లో స్టోర్ చేసి ఉంచాడు. సో ఎస్కిన్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ పర్సన్. అంటే ఇతను ఈ మూవీలో తనే విలన్, కానీ ఇట్స్ నాట్ అండ్ అవుట్ అండ్ అవుట్ మన తెలుగు సినిమాలో చూపించినట్టు బ్యాడ్ పర్సన్ ఏం కాదు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను తప్పు చేస్తున్నా అనే ఫీలింగ్ తనకు ఉండదు. ఈజ్ మోర్ లైక్ అన్ యాంటీ హీరో. అంటే ఇప్పుడు అవెంజర్స్ ఎండ్ గేమ్ని చూస్తే థానోస్ తన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రపంచంలో అందరికి సరిపోయే రిసోర్సెస్ లేవు, ఫుడ్ వాటర్ లేదు. సో సగం మందిని చంపేస్తే ఇంకా సగం మంది ఆ ఫుడ్ వాటర్తోని హాయిగా బ్రతుకుతారని సగం మందిని చంపేద్దామని చూస్తాడు థానోస్. అండ్ రోబో 2.0 మూవీ చూస్తే అక్షయ్ కుమార్ పక్షులను రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతున్నాయని అక్షయ్ కుమార్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటాడు, ఎవరు పట్టించుకోతానని. తిరిగి తనే ఒక విలన్ అవుతాడు. అండ్ ఎస్కిన్ కూడా అంతే, తను చాలా చేస్తుంటాడు ప్రకృతిని నాశనం చేయదని, ఎవరు పట్టించుకోలేకపోవచ్చు మనుషులు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ప్రకృతిని మనుషులు నాశనం చేస్తూ ఉంటారు, వీళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా వీళ్ళు మనిషి మారడు. సో ఈ ప్రకృతిని వీళ్ళ నుంచి దూరం చేసుకొని కాంప్లెక్స్లో స్టోర్ చేస్తే వీళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు. సో ఈ ప్రకృతిని వీళ్ళ నుంచి దూరం చేసి కాంప్లెక్స్లో స్టోర్ చేస్తే ప్రకృతిని కాపాడవచ్చు అని తన ఫీలింగ్. అండ్ ఎస్కిన్ ప్రపంచం మీద దండయాత్ర చేశాడని నాగేశ్వన్ మన మూవీలో కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు. అండ్ విలన్ శంబాలా సిటీలో ఉన్న ఆ మాధవతోని ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు బాంబే వాళ్ళ గురించి కొంచెం మాట్లాడుతుంది. మీరు మళ్ళీ ఒకసారి మూవీ చూడండి, మీకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ డెమోక్రసీ. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో మనం ఓట్లేసి నాయకులను ఎన్నుకుంటాం, నాయకుల్ని మనల్ని సర్వ్ చేయమని మనమే వాళ్ళని ఎన్నుకుంటాం. డెమోక్రసీ. మన ఇండియాలో అబ్జర్వ్ చేస్తే మనం ఓట్లేసి నాయకులను ఎన్నుకుంటాం. సో మనం ఎవరు నాయకులు కావాలని మనమే ఎన్నుకుంటాం. కానీ డిక్టేటర్షిప్లో అలా కాదు. డిక్టేటర్షిప్ అంటే ఒక కింగ్ ఉంటాడు, అతను చెప్పినట్టే వినాలి, ఎలక్షన్స్ ఇలా అవి ఏమి ఉండవు. సో కల్కిలో అండ్ డెమోక్రసీలో అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మన ఇండియాలో అబ్జర్వ్ చేస్తే మనం ఓట్లేసి నాయకులను ఎన్నుకుంటాం. సో ఇది డెమోక్రసీ, ప్రజలు నాయకులను ఎన్నుకోవడమే డెమోక్రసీ. అండ్ మనకంటూ కొన్ని రైట్స్ ఉంటాయి డెమోక్రసీలో, కానీ డిక్టేటర్షిప్లో ఏమేముండవు. కల్కి మూవీలో ఉన్నది డిక్టేటర్షిప్, కింగ్స్ లాగా ఎలక్షన్స్ ఉండవు, ఏముండవు, తను చెప్పినట్టే వినాలి. డెమోక్రసీలో మనిషికి రైట్స్ ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనం ఏదన్నా మాట్లాడచ్చు, సిటిజన్ రైట్స్. అండ్ గవర్నమెంట్ని మనం ఎదిరించవచ్చు, వాళ్ళు తప్పు చేస్తే గవర్నమెంట్ని మనం ప్రశ్నించవచ్చు డెమోక్రసీలో. కానీ డిక్టేటర్షిప్లో ఏముండవు, కింగ్ లాగా అంతే, వాళ్ళు దేవునితో సమానం వాళ్ళు. సో వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళని ఎదిరించవచ్చు, మీకు నచ్చకపోయినా వాళ్ళని ఒక్క మాట కూడా ఏమనద్దు. సో అది డిక్టేటర్షిప్. కల్కి మూవీలో మొత్తం ఎస్కిన్ ఒక డిక్టేటర్, తను చెప్పినట్టే అందరు వినాలి, ఎవరన్నా వినకుండా ఎదిరిస్తే వాళ్ళని చంపేస్తారు. అండ్
ఫుడ్ వాటర్ గురించి అబ్జర్వ్ చేస్తే ఎస్కిన్ భూమి మీద ఉన్న ప్రకృతిని మొత్తాన్ని తీసుకెళ్ళి పైన కాంప్లెక్స్లో స్టోర్ చేసుకున్నాడు కాబట్టి కింద వీళ్ళకు డెఫినెట్గా ఫుడ్ వాటర్ ఎక్సెస్ ఉండదు. వీళ్ళకు బ్రతకడానికి మోస్ట్లీ ఉంటుంది, అంతేగాని ఫుడ్ వాటర్ ఎక్సెస్ ఉండదు. అండ్ తను కొంచెం కొంచెం వీళ్ళకు మనీ ద్వారా అమ్ముతూ ఉంటాడు ఎస్కిన్ ఈ ఫుడ్ని, వాటర్ని. దానివల్ల వీళ్ళు బ్రతుకుతారు. అండ్ ఇప్పుడు మనందరికి ఇష్టమైంది శంబాలా సిటీ. మన హిందూ పురాణాల ప్రకారం శంబాలా సిటీ హిమాలయాస్లోని మంచు కొండలో ఉంటుంది. అండ్ అక్కడ దేవతలు, దేవుళ్ళు వీళ్ళందరూ బ్రతుకుతూ ఉంటారు. అండ్ టెక్నాలజీ చాలా అడ్వాన్స్గా ఉంటుందని మన హిందూ పురాణంలో ఉంది. నాగాశ్విన్ మూవీలో ఎగ్జాక్ట్గా ఏం డిపిక్ట్ చేయలేదు, అంటే చాలా వరకు తీసుకున్నాడు కానీ దాన్ని ఎగ్జాక్ట్ ఏం డిపిక్ట్ చేయలేదు. మన హిందూ పురాణాల ప్రకారం అక్కడ దేవతలు ఉంటారని ఉంది, దేవతలను ఎవరిని ఏం చూపించలేదు. కానీ టెక్నాలజీని కొంచెం చూపించడానికి ట్రై చేసాడు మనకు మూవీలో. అండ్ ఎస్కిన్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే ఎస్కిన్ బాడీ ఫుల్ ఆఫ్ పాయిజన్ ఉంటుంది. మీరు ఈ సీన్ ఒక సీన్ అబ్జర్వ్ చేస్తే తన జస్ట్ కంటిలో ఒక వాటర్ డ్రాప్తో ఒక మనిషిని చంపేస్తాడు ఎస్కిన్. అంటే తన బాడీ మొత్తం పాయిజన్తో నిండిపోయి ఉంటుంది. అండ్ ఇంకో విషయంలో జస్ట్ సీరంలో ఒక డ్రాప్ తన బాడీలోకి వెళ్ళిపోవడంతో మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతాడు తను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం. సో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.